పేరన్నా? పేరు వర్మ. వర్మ గారు, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? కేసీఆర్ గారి ప్రభుత్వమే బాగుంది. ఎందుకన్నా? ఎందుకంటే అతను నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేవి, మంచిగా అన్ని పథకాలు కూడా అందాయి ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు అమలు సాధిగానే హామీలు ఇచ్చారు, ఒక్క పథకం కూడా అందుబాటులో లేదు. పేదలకి 5 లక్షల ఇల్లు అన్నారు, ఒక్కడి కూడా ఇంతవరకు గ్రౌండ్ అయినట్టుగా లేదు. ఇక ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది, కార్మికులకు సరైన పనులు లేవు, ఎటు చూసినా కూడా ఇబ్బందిగానే ఉంది. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది వాళ్ళు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి? కేసీఆర్ గారు పేదలకి అందుబాటులోకి ఉంది వాళ్ళ ప్రభుత్వం, పేదలకు అన్నీ చేశారు. ఇల్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, అన్నీ చేశారు. ఈ ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ ఇంతవరకు అయ్యేది కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు. మన 2 లక్షలు రుణమాఫీ చేశా అన్నారంట కదా, అది కొంతమందికే చేశారు తప్పితే అందరికీ కాలేదు. చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. హామీ అయితే అందరికి ఇచ్చారు కానీ కొంతమందికే చేశారు, ఇంకొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా రావడం లేదు. మొన్న 15,000 ఇచ్చారంటున్నారు, 3 ఎకరాల వరకు ఇచ్చారు. 15,000 ఎవరికి ఇచ్చారనేది వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చారంటున్నారు కానీ ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. అది అందరికైతే రాలేదు. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఆడవాళ్ళకి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని కూడా చెప్పారు కదా, అది ఇంప్లిమెంట్ అయ్యే హామీనా? ఇప్పుడు తులం చూస్తే 1,00,000 వరకు వెళ్తుంది కదా. అది అమలు సాధి గారి హామీ. అది ఎలక్షన్లో ఓడిపోతామని తెలిసి అది చివరిలో ఇచ్చిన హామీ. అది తులం బంగారం అనేది ఫస్ట్ హామీలలో లేదు. అది లాస్ట్లో ఇచ్చారు. అది ఇవ్వబట్టే బయటపడ్డారు వాళ్ళు. అది ఇచ్చే ఇప్పుడు తులం 1,00,000 అవుతుంది కదా, ఇప్పుడు తులం 1,00,000 అయితే ఇవ్వగలరా ఇప్పుడు ఈ గవర్నమెంట్? అసలు ఆ 1,00,000 ఇవ్వట్లేదు. తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తారు? ఇది కుదిరే పని కాదు. ఇది మొత్తం ఇప్పుడు స్కూటీలు కూడా ఇస్తా అన్నారు కదన్న, మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్కూటీలు ఇస్తా అన్నారు లేడీస్కి, అది కూడా ఇవ్వట్లేదు కదా. లేదు, అసలు ఏ పథకం కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం లేదు. ఓన్లీ ఇది ఎలక్షన్లో మాయ చేసి గెలవడం కోసం చేసిన పథకం తప్పితే ఏమీ లేదు. అది మేనిఫెస్టో కాదు, మాయాఫెస్టో అనాలి దాన్ని. ఓటర్లను మాయం చేయడమే. మసిపూసి మారేడుకాయ చేశారు, చేసి ఓట్లు వేయించుకున్నారు, తర్వాత మొత్తం గాలి కుదిరేశారు. మొత్తానికి ఎంత ఇస్తారు అన్న రేటింగ్? 0 to 5లో ఎంత ఇస్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? నేను ఇస్తా, జీరోనే ఇస్తా. ఏమీ లేదు. ముందు 0 ఇస్తా. 0నే. థ్యాంక్ యూ. ఓకే. పేరన్న? ఎస్కే లతీఫ్. అన్న, ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? కేటీఆర్ గవర్నమెంట్ బాగుంది. ఎందుకన్నా? రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు కానీ ఒకటి కూడా అమలు చేయాలి. 7 హామీలు ఇచ్చారు మరి, ఒకటి కూడా లేడీస్కి టికెట్, బస్ టికెట్ ఒక్కటే చేశారు, మిగతాయి ఏం చేయలేదు. ఇప్పుడు రుణమాఫీ ఇవన్నీ ఇస్తున్నా అంటున్నారు కదన్న, ఇవ్వట్లే. వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఎందుకంటారు అన్న? హామీలు ఇచ్చింది కానీ ఒకటి కూడా అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు? ఏమో మరి. ఏం చేస్తారన్న మీరు? వర్కరే. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లా ఉందన్న, ఇప్పుడు ఎట్లా ఉంది? పనులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? అప్పుడే బాగున్నాయి. ఇప్పుడు ఏం పనులు నడవట్లే, చేపియట్లే. ఓకే అన్న, థ్యాంక్ యూ.